నేడు పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజ్ అందించనున్నారు. వేలేరుపాడులో చెక్కులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 1000 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇవాళ నిర్వాసితుల బ్యాంక్ ఖాతాలో పరిహారం జమ కానుంది. ఇప్పటికే జనవరిలో 900 కోట్ల నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందించింది. 2016లో 700 కోట్ల పరిహారం చెల్లించింది. నేడు పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజ్ అందించనున్నారు. వేలేరుపాడులో చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పెద్ద ఎత్తున పరిహారం అందించేందుకు ఈ రోజు ఒక పండుగ వాతావరణం మధ్య నిర్వాసితులకు చెక్కులు అందించేందుకు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు జిల్లా వేలేరుపాడు రాబోతున్నారు. వేలేరుపాడులో దాదాపు 780 మంది నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి 1100 కోట్ల రూపాయలను ఆయన ఈ రోజు విడుదల చేయబోతారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత జనవరిలో 900 కోట్ల రూపాయలను ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో 1100 కోట్ల రూపాయలను కూడా నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజీ అలాగే పునరావాస పరిహారాన్ని కూడా ప్యాకేజీ రూపంలో కూడా అందించబోతున్నారు. అయితే దాదాపు తొలి దశకు సంబంధించి 41.5 కాంటూరు ఉందో దానికి సంబంధించి 38,000 మంది కుటుంబాలకు నిర్వాసితులకు ప్యాకేజీ అందించాల్సి ఉండగా ఇప్పటికి నేటితో కూడా 19,000 కుటుంబాలకు పరిహారం అందించినట్లయితే అవుతుంది. ఇంకా 50% మందికి మరొక 19,000 మంది కుటుంబాలకు కూడా పరిహారం అందించాల్సి ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అటు ప్రభుత్వానికి వినతులు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఏటా ముంపుకు గురవుతూ ఉండడం, వేలాది మంది నిరాశ్రయులవుతూ గోదావరి వరదల సమయంలో జరుగుతున్న నేపథ్యంలో తమందరికీ కూడా తక్షణమే పరిహారం ఇవ్వాలంటూ కూడా వారు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఎట్టకేలకు మరొక 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వడం పట్ల అటు నిర్వాసిత కుటుంబాల్లో ఆనందం అయితే వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వారందరికీ తమ అకౌంట్లలో ఈ నగదు రూపాలని కూడా చెక్కుల రూపంలో కూడా అందించేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.